శ్రీవారి దర్శనానికి గోవిందమాల ధరించిన భక్తులకు అనుమతి లేకపోవడంతో తిరుపతి కపిలతీర్థం సర్కిల్ ఫుట్పాత్లపై పడిగాపులు కాస్తున్నారు. ఆన్లైన్ లక్కీ డిప్ లభించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వందల కిలోమీటర్లు నడిచి వస్తే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లపై పడిగాపులు పడుతున్నామని భక్తులు మండిపడుతున్నారు. గోవిందమాల ధరించిన భక్తుల కష్టాలపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈసారి గోవిందమాల వేసుకున్నటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా ఎంపికైనటువంటి భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామంటూ టీటీడీ ముందస్తు ప్రకటన చేయడం ద్వారా టికెట్ పొందలేనటువంటి భక్తులు కావచ్చు, ఏదైతే గోవిందమాల వేసుకున్నటువంటి భక్తులు కావచ్చు, తమిళనాడు నుంచి వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఈ యొక్క స్వామివారి దర్శనానికి ఫుట్పాత్లపైనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీరు 3 రోజులుగా ఇక్కడ వచ్చున్నారు. స్వామివారి దర్శనానికి తిరుమలకు అనుమతించినా కూడా దర్శనానికి అనుమతించమంటూ చెప్పడంతో వీరంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫుట్పాత్లపైనే వీరంతా కూడా శ్రీవారి దర్శనానికి ఈరోజు అర్ధరాత్రి నుంచి 2వ తారీఖు నాడు మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో అలిపిరి మార్గంలో కపిలతీర్థం సర్కిల్ వద్ద గోవిందమాల ధరించినటువంటి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దర్శనాలకి అవకాశం కల్పించకపోవడంతో వీరంతా కూడా భక్తులు తీవ్రంగా నిరాశతో ఉన్నారు. எங்கிருக்கே வரும்? திருவண்ணாமலை மாவட்டம் தண்டராம்பட்டு தாலுக்கா தானிப்படி புதூர் மலம்ஜினூர்லேருந்து வந்துக்கிறோம். மொத்தம் 510 பேர் வந்திருக்கோம். இப்போ எல்லாம் ஒரு 6 மணிக்கு வந்தோம். எல்லாரும் வந்து எல்லாம் டிக்கெட்டு கிடைக்காம உட்காந்துன்னு இருக்கோம். எப்படி ஒரு 6 மணிக்கு டிக்கெட் தராங்க. வந்து டிக்கெட் கிடைச்சோடனே சாமி போய் தரிசனம் கண்டுட்டு வர போகிறோம். வெயிட் பண்ணியிருக்கோம். இதில் மேலே இருக்கிற அதிகாரிங்க எங்களுக்கு வரவேற்பு கொடுக்கணும், வர வைக்கணும், டிக்கெட்டுக்கு அலோட் பண்ணணும். இந்த மாதிரி పరిస్థితి ఎప్పుడు இல்லையா? தெரியலங்க. ఇది పరిస్థితి. ఏదైతే టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని చెప్పడంతో వీరంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున గోవిందమాల ధరించినటువంటి భక్తులంతా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వీరంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తమిళనాడు నుంచి వచ్చినటువంటి భక్తులు ఫుట్పాత్ల పైన పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతిలో నెలకొని ఉంది. గోవింద నామస్మరణ చేసుకుంటూ వారంతా కూడా స్వామివారి దర్శనానికి వస్తే వీరంతా కూడా కపిలతీర్థం సర్కిల్లో వారంతా కూడా సర్కిల్ పైనే పడుకుని వారు అక్కడ మనం చూడొచ్చు. గోవిందమాల ధరించినటువంటి భక్తులు ఒక్కొక్కరు వారంతా కూడా స్వామివారి దర్శనానికి ఫుట్పాత్ల పైన సేద తీరుతూ ఉన్నారు. ఇలాంటి వారి పట్ల కనికరం చూపించాల్సింది పోయి వారికి తిరుమలకి వచ్చినా కూడా దర్శనం లేదని చెప్పడంతో టికెట్ ఉన్న వాళ్ళని మాత్రం పైకి అనుమతిస్తాము, వచ్చిన వాళ్ళకి దర్శనానికి అనుమతి లేదని చెప్పడంతో భక్తులు వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ ఎలైతో విజయమూర్తి, సాక్షి టీవీ, కపిలతీర్థం సర్కిల్ నుంచి. నూతన సంవత్సరం సందర్భంగా చారిత్రక భద్రకాళి ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు భక్తులు. కొత్తేడాది తొలి రోజున అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఏడాది పొడవునా ఆయురారోగ్యాలు సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. కొత్త సంవత్సరం కావడంతో నూతన సంవత్సరం సందర్భంగా జనాలు ఎక్కువగా ఆలయాల్లో కూడా పూజలు చేస్తున్నారు. ఇవాళ చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు చేసేందుకు ప్రత్యేక పూజ చేసేట్టుగా వాళ్ళు దర్శనం చేసుకున్నట్టుగా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ అర్చకులు ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు. అంటే ఏ సమయం నుంచి భక్తులు వస్తున్నారు? భక్తులందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు. భద్రకాళి ఆలయం అమ్మవారికి 4:30 మబ్బుల బ్రాహ్మీ ముహూర్తం తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకములు ఇత్యాదులు నిత్య పూజకములు జరిపించిన తర్వాత భక్తులకు సర్వదర్శనాన్ని ఏర్పాటు చేశాము. 5 గంటల నుంచి అనేక మంది తండోపతండాలుగా కొత్త సంవత్సరము జనవరి 2026 అమ్మవారిని దర్శించాలి, ఈ యొక్క సంవత్సరం మొత్తం అన్ని అనుకూలంగా ఉండాలి అని భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అయితే ఇది తెలుగు సంవత్సరము మనకు ఉగాది నాటి నుంచే కొత్త సంవత్సరము. అయితే సరే ధర్మంగా ఇది ఆంగ్లనామ సంవత్సరము అందరము జరుపుకునేది. ఇది అన్ని మతాల వారికి సంబంధంగా మన రాష్ట్రం అన్ని దేశాలు కూడా జరుపుకుంటాయి. దీన్ని కూడా గౌరవిద్దాం. అలాగే ఈరోజు 1వ తారీఖు నాడు అమ్మవారిని దర్శించాలి, ఏ బాధలున్నా తొలగిపోవాలి. ఈ 1వ తారీఖు నుంచి మళ్ళీ డిసెంబర్ 31 మళ్ళీ పూర్తయ్యే వరకు కూడా అన్ని శుభాలు కలగాలి అని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.